14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు. రేవంత్ పై అత్యధికంగా 89, సువేందుపై 29, చంద్రబాబు, డికే శివకుమార్లపై 19 చొప్పున క్రిమినల్ కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ హన్సారియా నివేదిక ఇచ్చిందని చెప్పి ఏదైతే ఈరోజు వచ్చినటువంటి వార్త. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తంగా 4192 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. లోక్సభలో 251 ఉన్నాయి, రాజ్యసభలో 75 పైగా ఉన్నాయి. ఇది వార్తకు సంబంధించి. అంటే ఈరోజు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు నీతులు చెప్తారు కదా. 19 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి క్రిమినలే కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రిమినల్, ఉప ముఖ్యమంత్రి క్రిమినల్, ఈ మంత్రివర్గంలో 22 మంది క్రిమినల్స్ ఉన్నారు. ఆఖరికి హోంమంత్రి అనిత గారి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీళ్ళేమో అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది వాగుతూ ఉంటారు. ఏది ఈ క్రిమినల్స్ అందరూ కలిసి. ఇప్పుడు చెప్పండి, ఇది పెద్ద బ్యానర్ వేయాలి కదా, చిన్న కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 19 క్రిమినల్ కేసులు ఉన్న క్రిమినల్ ముఖ్యమంత్రి అని వేస్తే అప్పుడు మీ 2 పత్రికలు రాజకీయ డాష్ డాష్ చేయట్లేదని నమ్ముతారు.